సీనియర్ నాయకులు ఒక్క ఓట్లోని ధర్మపురి అరవింద్ గారు నిలబెట్టడం వల్లనే ఎంపీగా గెలవడం వల్లనే మరొక్కసారి అవకాశం ఉండాలా. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఇది రాబోయే ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాదన్నా. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటు, టీఆర్ఎస్ ఓటు, మామూలు అందరూ నరేంద్ర మోడీ ఓటేస్తామని చెప్పి ఏకగ్రీవం చేయాలి. వర్షం పడడంలో కాదు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ ఒకటి గుర్తు చేస్తున్నాను నేను. కష్టపడ్డది భారతీయ జనతా పార్టీ. బీజేపీ సంకల్ప పత్రం మీద విమర్శలు చేస్తున్న పార్టీలు వారు కనువిప్పు కావాలి. మోదీ గారు 10 సంవత్సరాలు ఏదైతే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో ఈ వచ్చే 100 రోజుల్లో మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రాత్మక నిర్ణయాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం అణచివేసి తీవ్రవాదాన్ని ఆ రకంగా అట్టడుగున తెరిచివేసి మరి ఉమ్మడి పౌరస్మృతి లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి ఒక సువర్ణ మరి 100 రోజులు కాబోతున్నది. కాబట్టి దేశ ప్రజలు 10 సంవత్సరాలు 370 ఆర్టికల్ రద్దుకు, 33% మహిళల చట్టసభ రిజర్వేషన్లు, ముస్లిం మహిళల త్రిపుల్ తలాక్ చట్టము, రామ మందిర నిర్మాణానికి 10 సంవత్సరాలు సమయం పడితే రేపు 100 రోజుల్లోనే మరి సువర్ణ రోజులు కాబోతున్నాయి. కాబట్టి మోదీ గారు చెప్పింది చేస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మిగతా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ సంకల్ప పత్రాన్ని మీరు వికసిత భారత్, విభజన భారత్గా మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే కులం పేరు మీద, మతం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసి కుట్రలు పడుతున్న వాళ్ళతో ఇవాళ కూతమిస్తున్న మీరు విభజన రాజకీయాలు మీదైతే వాళ్ళ వికసింప భారత్ను వాళ్ళ మోదీ గారు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు చేస్తుంటారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10-12 సీట్లు బీజేపీ గెలవడము, ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయిన పడవ భవిష్యత్తులో మునిగిపోయే పడవ కాంగ్రెస్ కాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మిషన్ 15 పేరు మీద ఏదైతే ఇవాళ మీరు వ్యూహాలు పంపుతున్నారో, మీ మమతా బెనర్జీ స్వయంగా 40 సీట్లు సాధించలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో చెప్పిన మీరు మీ యొక్క గత చరిత్రను గమనించి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని గెలిపించడానికి. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఈ మార్గం బీజేపీ అధికారంలోకి రావడానికి సుగమం అవుతుందని చెప్పి కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి.